కొన్ని కోట్ల మందిని అలరించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ రోజున ఆయన కోర్టుకు వెళ్ళి ఒక 36 మెంబర్స్ మీద కర్మ ఏంటంటే నాగార్జున గారి ఫ్యామిలీ కానీ, అమితాబ్ బచ్చన్ గారి ఫ్యామిలీ కానీ, పవన్ కళ్యాణ్ గారిని ఇన్సల్ట్ చేయాలంటే, పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలంటే సివిల్ ప్రొసీడింగ్స్లో వెళ్ళారు. వీళ్ళందరి మీద క్రిమినల్ కేసులు వేస్తే ఎలా ఉంటుందో తెలుసా? మా వీడియోల్ని తీసేయమని కోర్టుకి వెళ్ళారు. ఆహాహా, ఏంట్రా భయ్, ఎవడ పర్సనల్ విషయాలు పడితే అలా పర్సనల్ విషయాలు ఇలా ఫ్యామిలీకి సంబంధించి మేడం అడ్వకేట్లను పెట్టుకుంటామండి, మేము తిరుగుతామండి అంటే బీ కేర్ఫుల్. న్యాయవేదికకు స్వాగతం. సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు, ఎంతో కష్టపడితే తప్ప. స్వయం కృషితో సమాజంలో ప్రజలందరికీ నచ్చే విధంగా విత్ క్యారెక్టర్ తోటి ముందుకు వెళ్ళి నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళటం అనేది మామూలు విషయం కాదు. అలా వెళ్ళటానికి ఈ రోజున ఎవరు పడితే వాళ్ళు షార్ట్ టైంలో షార్ట్ వీడియోస్తోటో లేకపోతే సోషల్ మీడియాని యూజ్ చేసుకోనో సెలబ్రిటీలో ఇన్ఫ్లుయెన్సర్స్తో ఈజీగా అయిపోతున్నారు. పద్మభూషణ్ అవార్డ్స్ తెచ్చుకునే రేంజ్లో ఒక వ్యక్తి కష్టపడి నెంబర్ 1 పొజిషన్లో తెలుగు ఇండస్ట్రీని ఉంచితే ఆ వ్యక్తి బాబోయ్ ఏంటి జనాలు ఇలా ఉన్నారు అని కోర్టుకు వెళ్ళాల్సినంత పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఎవరు వీళ్ళంతా? 36 మెంబర్స్ మీద కేసు ఫైల్ చేశారు. ఏం కేసు? ఎందుకు? మనకి ఏదైనా కష్టం వచ్చింది, బాధ వేసింది, అబ్బా మూవీకి ఏదైనా వెళ్దాము అనుకుంటే ఒక ఇన్స్పిరేషనల్ మూవీస్ తీసి ఒక ఎయిమ్ఫుల్ ఇలా మనం సక్సెస్ అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్గా కొన్ని కోట్ల మందిని అలరించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ రోజున ఆయన సమాజంలో ఉన్న కొంతమంది వ్యక్తుల్ని చూసి ఇబ్బంది పడే పరిస్థితి. మేబీ ఆయన 30 years 35 years నుంచో ఇండస్ట్రీలో ఉండి కష్టపడి పైకి రావడం వల్ల ఒక వ్యక్తిని ఏమీ అనకూడదు, వాళ్ళు కష్టపడే వ్యక్తులు, అరే అందరూ మంచోళ్ళే అనే ఒక ఉద్దేశంతో మేబీ వయసులో ఉన్నప్పుడు ఒకటేరా కొంచెం ఎవరైనా స్ట్రాంగ్గా మాట్లాడతాం. మ్యాక్సిమం మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మేము సోషల్ మీడియాలో కానీ సినీ ఫీల్డ్లో కానీ వింటున్నది ఏంటంటే ఆయన చాలా స్మూత్, చాలా మంచి వ్యక్తి. పోనీలే వాళ్ళ పాపాన్ని అల్లేపోతారు, పోనీలే వాళ్ళని దేవుడే చూసుకుంటాడు, వాళ్ళే ఆయన దగ్గరకు వచ్చి సారీ చెప్పిన వ్యక్తులు బోల్డ్ మంది ఉన్నారు. ఒకప్పుడు వాగేసి ఒకప్పుడు ఇన్సల్ట్ చేసేసి తర్వాత కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో సారీ చెప్పిన వ్యక్తులు. అలా జరిగిద్దిలే అనే ఒక మంచి వ్యక్తి, పోతే పోనీ వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు, నేను ఎవరిని ఏమనట్లేదు అనే ఒక మంచితనం ఎంతలాగా వెళ్ళిపోయిందంటే ఆయన కోర్టుకు వెళ్ళి ఒక 36 మెంబర్స్ మీద కేసు ఫైల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటి పేపర్ అంటే వాళ్ళు తెచ్చుకున్న ఇంజెక్షన్ ఆర్డర్, ఒక 4 points మీద ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఈ 36 వ్యక్తుల్లో మ్యాక్సిమం ఐడెంటిఫికేషన్ కూడా ప్రాపర్గా లేని వ్యక్తులు. ఎందుకంటే లాక్డౌన్ తర్వాత సోషల్ మీడియా ఎంత వరస్ట్గా తయారైందంటే సెలబ్రిటీలు ఫొటోస్ వాడుకోవడం, సెలబ్రిటీలకి సంబంధించిన వీడియోల్ని మీమ్స్గా చేసి ఎంటర్టైన్ అవుతూ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్న పరిస్థితి. చిరంజీవి గారు ఏమన్నా అంటారంటే ఏమీ అన్నారు. కర్మ ఏంటంటే నాగార్జున గారి ఫ్యామిలీ కానీ, అమితాబ్ బచ్చన్ గారి ఫ్యామిలీ కానీ, ఇంకో కొంతమంది మనం సెలబ్రిటీలను చూసుకోవచ్చు. ఇలా సోషల్ మీడియాలో కొంచెం మీమ్స్ రూపంలో కానీ వల్గర్గా కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంజెక్షన్ ఆర్డర్స్ తెచ్చుకున్నారు, ఆ వీడియో లింక్స్ డిలీట్ చేయించుకున్నారు, అది అక్కడితో డిస్ప్యూట్ కంప్లీట్ అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే చిరంజీవి గారి ఫ్యామిలీ పొలిటికల్గా టార్గెటబుల్ ఫ్యామిలీ, దారుణం. మిగతా ఏ రాజకీయ పార్టీల యొక్క మనుషుల ఫ్యామిలీ మెంబర్స్ని ఇంత దారుణంగా టార్గెట్ చేసిన విషయాలు కానీ వీడియోలు కానీ మనం ఎక్కడా చూసుండం. పవన్ కళ్యాణ్ గారిని ఇన్సల్ట్ చేయాలంటే, పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలంటే ఆయనకి ఇష్టమైన ఆయన ఫ్యామిలీ మీదకి అటాక్ వెళ్ళాలి. ఎవరా ఫ్యామిలీ? చిరంజీవి గారి ఫ్యామిలీయో, నాగబాబు గారి ఫ్యామిలీయో, లేకపోతే ఆ ఇంట్లో ఆడపిల్లలో, లేకపోతే ఈయనకి సంబంధించిన ఆడపిల్లలో. కర్మ ఏంటంటే రీసెంట్గా వాళ్ళ అబ్బాయి విషయం మీద కూడా బయటకు వస్తున్నారు.
ఇంత ఫ్రీగా ఉన్నారా వీళ్ళ ఫ్యామిలీ? ఏమంటున్నా, ఎన్ని రాళ్ళు వేస్తున్నా, ఎంత బురదేస్తున్నా, చీపోని 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 అనుకుంటే దానికి ఒక లిమిట్ ఉంటుందిగా. లిమిట్ దాటేసి దారుణంగా ఉన్నప్పుడు ఎంత సహనంగా ఉన్న వ్యక్తి అయినా అటాక్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. కర్మ ఏంటంటే ఆయన ఇప్పటికీ అటాక్ ఇవ్వాల, స్మూత్గా ఒక సివిల్ ప్రొసీడింగ్స్లోకి వెళ్ళి ఒక ఇంజెక్షన్ ఆర్డరు, ఓ బతిమలాడు ఇబ్బందికరంగా అవతల వ్యక్తులు కూడా పాపం ఇబ్బంది పడకూడదు అని సివిల్ ప్రొసీడింగ్స్లో వెళ్ళారు. వీళ్ళందరి మీద క్రిమినల్ కేసులు వేస్తే ఎలా ఉంటుందో తెలుసా, డిఫమేషన్ కేసు వేస్తే ఎలా ఉంటుందో తెలుసా, పర్సనల్ రైట్స్ మీద అటాక్ ఇచ్చి పర్సనల్ ప్రైవసీని డ్యామేజ్ చేసి వాళ్ళ ఫొటోస్ వాడుకొని మాఫింగ్ చేసుకుంటూ ఏఐ టెక్నాలజీని వాడే దారుణంగా వాళ్ళ విషయాలని వక్రీకరించి వీడియోలు చేస్తున్న వ్యక్తుల మీద స్టిల్ అయ్యో పాపం అనటమే. జస్ట్ ఆయన పేరు పెట్టి కేసు వేశారు కానీ పాపం ఆయన వేసిన కేసు కాదు. ఆయన ఉన్న బిజీకి పోనీలే అమ్మ చిన్నపిల్లలు, పోనీలే అమ్మ, పోనీ అనేది చాలా దూరం వెళ్ళిపోతుంది సార్. దయచేసి మీరు రియాక్ట్ అవ్వాలి ఇట్లాంటి వాటి మీద. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేస్తారు, ఎవరు పడితే వాళ్ళు కేసులు వేసేస్తారు, ఎవరు పడితే వాళ్ళు మీ ఇంట్లో ఆడపిల్లలను మిమ్మల్ని తీసుకొచ్చి మాట్లాడేస్తూ ఉంటారు. మీ పర్సనల్ లైఫ్ని మాట్లాడే రైట్స్ ఎవరికీ లేవు. అలాగే ఏ సెలబ్రిటీ పర్సనల్ లైఫ్స్ వాళ్ళు పొలిటికల్గా ఉంటే వాళ్ళ గురించి మాట్లాడండి, వర్క్కి సంబంధించి మాత్రమే. మనల్ని మన కష్టాల్లో ఉన్నప్పుడు, మన బాధలో ఉన్నప్పుడు మనల్ని ఎంటర్టైన్ చేసే ఒక కుటుంబం మీద ఎంత పర్సనల్ గ్రెడ్జో, ఎంత పర్సనల్ టార్గెట్లతోటో వెళ్తే దారుణం. దానికి ఒక స్టేట్మెంట్ ఇస్తే దీన్ని కూడా గుడ్ విల్గా తీసుకొని వీడియోలు చేసుకొని చచ్చారు. మమ్మల్ని రికగ్నైజ్ చేశారు ఈ ఫ్యామిలీ, మా వీడియోల్ని తీసేయమని కోర్టుకి వెళ్ళారు. ఆహాహా, ఏంట్రా భయ్, మీ దగ్గర కంటెంట్ ఉంటే జనాలకు ఉపయోగపడే విధంగా, జనాలు ఇష్టపడే విధంగా వెళ్ళాలి. ఆ ఫ్యామిలీలో ఎలా జరిగింది, ఇంకో కొంతమంది అయితే కూర్చొని ఇంటర్వ్యూలు ఇచ్చేస్తూ ఉంటారు, వాళ్ళే డైరెక్ట్గా చూసేశారు. ఇలా చేశారండి చిరంజీవి గారు. ఆ అబ్బాయి ఎలా అండి, ఆ అమ్మాయి ఎలా అండి, ఆ పక్కింటోడు ఎట్లా అండి, ఆ ఎదురింటోళ్ళు ఎట్లా అండి, వాళ్ళ ఇంట్లో పనమ్మాయి ఎట్లా అండి, వాచ్మెన్ ఎట్లా అండి. మీ ఇళ్లలో అట్లా మాట్లాడితే ఊరుకుంటారా? వెంటనే కేసు ఫైల్ చేస్తారు. ఎందుకురా బాబు అంటే వీళ్ళు మంచోళ్ళు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలంటే చిరంజీవి గారిని టార్గెట్ చేయాలి. ఈ పేపర్ ఏంటో అనుకుంటున్నారా, ఇంజెక్షన్ ఆర్డర్. వాళ్ళ పర్మిషన్ తోటి, కోర్టు పర్మిషన్ తోటే తీసుకున్నామండి ఈ పేపర్. ఎందుకంటే సోషల్ మీడియాలో వాళ్ళు ప్రెస్కి రిలీజ్ చేసిన పేపర్ కాబట్టి మేము కూడా ఆ ప్రింట్ కాపీ తీసుకొని మాట్లాడుతున్నాం విత్ ఎవిడెన్స్. అంటే ఏ పాయింట్స్ మీద ఈయన కేసులు ఫైల్ చేశారనేది జనాలకి తెలియాలి కాబట్టి. ఈయన ఒక్కడి గురించే కాదు నేను మాట్లాడుతున్నది, చిరంజీవి గారి గురించి కాదు. సెలబ్రిటీలు, సినీ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చో వాళ్ళు చెప్తేనో తప్ప ఇలా ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో రాసేసుకుంటూ కూర్చుంటామంటే కుదరదు. ఒకప్పుడు టీవీ ఛానల్స్ వీళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే కొంచెం రూల్స్, రెగ్యులేషన్స్, ల్యాండ్ ఆర్డరు, ప్రోటోకాల్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఈ రోజున ఇంత మహాసముద్రంలో ఈ పిల్లపిచ్చుకులందరినీ ఎతకడం అనేది చాలా కష్టంగా ఉంది. ఎవరు ఫిల్టర్ చేయాలి? ఆయనకేం పని? ఆయన ఎందుకు లీగల్గా వెళ్ళాలి? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో రియాక్ట్ అయ్యి లీగల్గా వెళ్ళి ఉండొచ్చు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఆ వ్యక్తి మీద కానీ, ఆ ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ ఇలా, ఎందుకంటే ఇది ఎక్కడితో ఆగదు. ఈ పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా ఒక రేంజ్కి వెళ్ళేటప్పుడు వచ్చే యాక్షన్స్, రియాక్షన్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇక నుంచి ఎవరు ఊరుకోరని నా ఉద్దేశం అండి. ఎందుకంటే చిరంజీవి గారు వాయిస్ రేస్ చేసినట్లే లెక్క. ఆయన డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో దయచేసి, ఇక్కడ కూడా ఇంకా పాజిటివే ఒక ఛాన్స్ ఇస్తున్నారు అని అనుకోండి, దయచేసి నా ఫొటోసు, నా వీడియోసు నా పర్మిషన్ లేకుండా, అంటే ఇక్కడ ఆయన ప్లెయింటిఫ్ కాబట్టి ఆయన మాట్లాడుతున్నట్టే మీకు చెప్తున్నాను. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినవి 4 పాయింట్స్ అండి. ఒకటి, ఆయన ఫొటోసు మాఫింగ్ చేయడం, వీడియోగ్రాఫ్ చేయడం, మీమ్స్ చేయడం, ఏఐ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడి వాళ్ళు చేస్తున్న వరస్ట్ వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని దయచేసి డిలీట్ చేయండి. అదర్వైజ్ డిఫమేషను దారుణంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇది ఓన్లీ సివిల్ కేసు. క్రిమినల్ కేసులు వేస్తే ఎలా ఉంటుందో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ పాయింట్, ఆయన పర్మిషన్ లేకుండా, యాక్చువల్గా వీళ్ళు ఒక ఫోటో వాడుకోవాలన్న వీళ్ళకి సంబంధించి సెలబ్రిటీ వ్యక్తులది వాళ్ళ పర్మిషన్ ఉండాలి. మనం దాని మీద బిజినెస్ చేస్తుంటే, అంటే టీషర్ట్స్ మీద కానీ, బాటిల్స్ మీద కానీ, ఎక్కడైనా కానీ వాళ్ళ ఫోటోని ఒక లోగో కింద వాడుకుంటే కాపీరైట్స్ ప్రొసీడింగ్స్ ప్రకారం వాళ్ళ పర్మిషన్ లేకుండా వాడుకునే రైట్స్ మనకు లేవు. సో ఇక్కడ అలా ఎక్కువ మంది
మిస్యూజ్ చేస్తున్న సందర్భాలు ఎక్కువ కనిపించి ఆ వ్యక్తులు కూడా ఇందులో ఇంప్లై చేశారు. సో వాళ్ళ పర్మిషన్ లేకుండా వ్యాపార పరంగా వాణిజ్యపరంగా ఎటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ యూస్ చేసుకోవద్దు అని చెప్పి. థర్డ్ పాయింట్ పర్సనల్ అటాక్. వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియదు. అసలు తెలిస్తే మాత్రం వీళ్ళని బజార్లో కూర్చొని మా కుటుంబం గురించి మాట్లాడండి అని ఎవరికైనా పర్మిషన్ ఇచ్చారా? ఎవడ పర్సనల్ విషయాలు పడితే అలా పర్సనల్ విషయాలు ఇలా ఫ్యామిలీకి సంబంధించి ఇదే టార్గెట్ జనాలకి. క్యాప్లు వేసుకొని కూర్చుంటారు, లేకపోతే ఏదో మైక్ పెట్టుకొని కూర్చుంటారు, ఏ ఛానల్లో పూర్తిగా తెలియదు. మాకు తెలుసండి ఆ రోజు ఇలా జరిగింది, వాళ్ళ ఇంట్లో ఇట్లాగా, వాళ్ళ ఆయన ఇట్లా, వాళ్ళ అబ్బాయి ఇట్లా, వాళ్ళ పక్కింటి వాళ్ళు ఇట్లా. దారుణం. దయచేసి వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడొద్దు. అలా మాట్లాడిన కొన్ని వీడియోలని వీళ్ళు ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు, లింక్ డిలీట్ చేయమని. కేసు నడుస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఆ లింక్ డిలీట్ చేసి మళ్ళీ పెద్ద కేసు వేశారు, మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాము అంటే కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 21 ఒకటి ఉంటుందండి, ప్రైవసీ రైట్స్ అంటారు. ప్రైవసీ రైట్స్ని డిఫేమ్ చేస్తే మోర్ దాన్ 3 years పనిష్మెంటు. దానికి సంబంధించిన సెక్షన్ ఏంటంటే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ యాక్ట్. జస్టిస్ కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అండి ఇది. ఎవరైనా కానీ అనాథరైజ్డ్ యూసేజ్ ఆఫ్ పర్సన్స్ ఫొటోస్, వీడియోస్, మీమ్స్, హీ కెన్ టేక్ లీగల్ యాక్షన్. వాళ్ళ ప్రైవసీ పర్సనల్ రైట్స్ డిఫేమ్ అయినట్లు లెక్క. కాంపెన్సేషన్ అనేది తప్పు చేసిన వ్యక్తి యొక్క రేంజ్లో ఉండదు, డిఫేమ్ అయిన వ్యక్తి యొక్క, అంటే ఇక్కడ ప్లెయింటిఫ్ యొక్క రేంజ్లో, కంప్లైనెంట్ యొక్క వ్యక్తి యొక్క రేంజ్లోనే ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. అతను మంచి వ్యక్తి కాబట్టి మీ మీద కేసు వేయకపోవచ్చు, వేస్తారు ఇక నుంచి. ఎందుకంటే ఆయన వద్దు అన్న ఆగడానికి ఆయన ఫాలోవర్స్, ఆయన అభిమానులు, చిరంజీవి గారి అంటే ఇష్టపడి ప్రాణం ఇచ్చే వ్యక్తులు కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఆగరు. క్రిమినల్ కేసులు ఇంకా మీ మీద పడలేదు, సంతోషపడండి. ఎంత త్వరగా సారీ చెప్పుకొని మీరు వీడియోలు చేసి అవన్నీ డిలీట్ చేస్తే అంత బెటర్. 2 కాపీరైట్స్ యాక్ట్. ఒక వ్యక్తి పర్మిషన్ లేకుండా అతని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మిస్యూజ్ చేస్తే కనుక సెక్షన్ 51 and 63 ప్రకారం చాలా సీరియస్ అఫెన్స్. ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేసినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన చట్టాలు, యాక్ట్లన్నీ ఇంప్లిమెంట్ అవుతూనే కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ 36 మెంబర్స్ ఇంజెక్షన్ ఆర్డరే కదా, అడ్వకేట్ని పెట్టుకొని కోర్టులో చూసుకుందామని అనుకుంటే నెక్స్ట్ ఫైల్ అయ్యే ప్రొసీడింగ్స్ క్రిమినల్ కేసులు. ఈ క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయితే చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే అంత సీరియస్గా తీసుకోవద్దు. ఒక మంచి వ్యక్తి మన కోసం ఎంతో సర్వీస్ చేసిన వ్యక్తులు బ్లడ్ బ్యాంక్ పెట్టో, సోషల్ అవేర్నెస్, ఇంకో రకంగా చాలా సర్వీసులు చేశారు. ఈ రోజున ఆ కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఎంతో దారుణమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వ్యక్తుల యొక్క క్రిమినల్ మెంటాలిటీల నుంచి ప్రజల్ని కాపాడటానికి తన వంతు ప్రయత్నంగా మన కోసం, ప్రతి ఒక్కరికి అందరూ నచ్చాలని లేదు, అయినా తిట్టినోళ్ళు నా వాళ్ళే, తిట్టనోళ్ళు నా వాళ్ళే అనుకుంటూ ప్రజల కోసం ఒక మంచి లైఫ్ను వదులుకొని మట్టి రోడ్ల మీద రబ్బర్ చెప్పులు వేసుకొని నడుస్తున్న వ్యక్తి. మళ్ళీ ఇప్పుడు వెంటనే సూటు బూటు వేయకండి. ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడు ఆయన ఎలా వెళ్ళాలో అలా వెళ్ళి ప్రజల కోసం ఎంత దూరం అన్నా వెళ్తున్న వ్యక్తి. అటువంటప్పుడు పొలిటికల్ అటాక్ ఉంటే వర్క్ పరంగా పొలిటికల్ అటాక్ ఇవ్వండి, అంతే తప్ప వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పర్సనల్ లైఫ్ని డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడే హక్కు మీకు ఎవ్వరికీ లేదు. ఇక నుంచి సోషల్ మీడియాలో వీళ్ళ చిన్న ఛానల్, పెద్ద ఛానల్, వీళ్ళ ఫ్యామిలీని అడ్డు పెట్టుకుని మేము అభిమానులు అండి, వీడియో చేసామండి అంటే కుదరదు. మీరు చేసే వీడియో అవతల వ్యక్తులు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఉండాలి, వాళ్ళ గుడ్ విల్ పెరిగేలాగా ఉండాలి తప్ప వాళ్ళ గుడ్ విల్ డ్యామేజ్ అయ్యేలాగా ఉండడానికి వీల్లేదు. నెక్స్ట్ ఐటీ యాక్ట్. 2000 సెక్షన్ 66E ప్రకారం ఫొటోస్, సెలబ్రిటీల యొక్క ఫొటోస్ వాడుకొని వాళ్ళ పర్మిషన్ లేకుండా మిస్యూజ్ చేస్తే కనుక 3 years పనిష్మెంటు, ఫైన్ 2 lakhs దాకా ఉంటుంది. బోత్ 2 కలిపి వేయడానికి ఉంది. ఇక మిగిలింది ఐపీసీ సెక్షన్స్. డిఫమేషన్, క్రిమినల్ ఇంటిమిడేషన్, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన 3-4 యాక్ట్లు కలిపి ఒక క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేస్తే కోర్టుల చుట్టూ తిరగడానికి మీ లైఫ్ అయిపోతుంది. మేడం అడ్వకేట్లను పెట్టుకుంటామండి, మేము తిరుగుతామండి అంటే నెక్స్ట్ ఇలా తలపొగరగా మాట్లాడే వాళ్ళకి క్రిమినల్ కేసులు వాళ్ళ అభిమానులు వేస్తారని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతిదానికి పాపం ఆయన రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు.
నేను కూడా ఒక హామీ ఇస్తున్నానండి, ఎందుకంటే నేను హర్ట్ అయ్యాను. లీగల్ ప్రొసీడింగ్స్ తెలియకో లీగల్ సపోర్ట్ లేకో చాలామంది కేసులు వేయకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీకి సంబంధించో చిరంజీవి గారి ఫ్యామిలీకి సంబంధించో వాళ్ళ పర్సనల్ లైఫ్ని పర్సనల్ రైట్స్ని డిఫేమ్ చేసే విధంగా ఎవరైనా బిహేవ్ చేస్తే కనుక వాళ్ళ అభిమానులు ఎవరైనా కేసులు ఫైల్ చేయాలనుకుంటే నాకు ఒక్క ఫోన్ కాల్ చేయండి సార్. లీగల్ డ్రాఫ్ట్తో పాటు నేను ఫ్రీ సర్వీస్గా మీ దగ్గరకు వచ్చి మీ చేత కంప్లైంట్ వేపిస్తాను. ఎందుకంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్లు వీళ్ళు బిహేవ్ చేస్తే ప్రతిదానికి వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. చిరంజీవి గారు మంచోళ్ళు, ఆయన మాట్లాడరు. అసెంబ్లీలో మాట్లాడేస్తారు, సోషల్ మీడియాలో మాట్లాడేస్తారు. ఇంత కష్టపడి పైకొచ్చిన వ్యక్తుల్ని, స్వయం కృషితో పైకొచ్చిన వ్యక్తుల్ని మనం రికగ్నైజ్ చేసి వాళ్ళని కొంచెం రెస్పెక్ట్ఫుల్గా చూడాలి. మనకి ఎన్నో బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఎంటర్టైన్ చేసిన కుటుంబాలు ఇవి. లా ముందు అందరూ ఒకటే, కానీ వాళ్ళు ఇబ్బంది పడేలాగా వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడొద్దు. పర్సనల్ లైఫ్ మాట్లాడండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని మీడియాల్లోకి వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటేనో వాళ్ళకి వాళ్ళే సోషల్ మీడియాని డ్యామేజ్ చేస్తుంటేనే అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడండి. లేదా రాజకీయాల గురించి మాట్లాడాల్సి వస్తే ఆ వర్క్ పరంగా మాట్లాడండి తప్ప పర్సనల్ అటాక్ తోటి ఇవ్వద్దు అని నా రిక్వెస్ట్. చిరంజీవి గారు మంచితనంతో సైలెంట్గా ఉండొచ్చేమో కానీ ఇక నుంచి అభిమానులు ఉండరని నా ఉద్దేశం. బీ కేర్ఫుల్.